హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 20 ఫ్యాక్ట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఒకసారి ఊహించుకోండి, మీ శరీరంలో ఈ భూమిని చుట్టేసే రక్తనాళాలు ఉన్నాయని అండ్ సముద్రంలో బంగారం దాగి ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1, మన బాడీలో ఉండే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలర్స్ అన్ని కలిపి ఒక లైన్లో పెడితే దాదాపు 1,00,000 కిలోమీటర్ల పొడవు వస్తుంది. దీన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. భూమి చుట్టుకొలత 40,000 కిలోమీటర్లు. అయితే ఈ రక్తనాళాలు భూమిని 2.5 సార్లు చుట్టేస్తాయి. ఈ నాళాలు రక్తాన్ని గుండె నుంచి శరీరంలోకి ప్రతి కణానికి చేరుస్తాయి. ఒక సెకండ్లో 1,00,000 కణాలకి ఆక్సిజన్, పోషకాలు అందిస్తాయి. ఇంత పెద్ద నెట్వర్క్ మన బాడీలో ఎలా సరిపోతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా. నంబర్ 2, ప్రపంచంలోని అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని వెయిట్ కేవలం 2 గ్రాములు మాత్రమే, అంటే ఒక 2 రూపీస్ కాయిన్ కంటే తక్కువ. కానీ ఈ చిన్న పక్షి ఒక సెకండ్లో 80 సార్లు రెక్కలు ఆడిస్తుంది. దీనివల్ల అది గాలిలో ఒకే చోట ఎగురుతూ ఫ్లవర్స్లో ఉండే రసాన్ని తాగుతుంది. దీని గుండె ఒక నిమిషంలో 1200 సార్లు కొట్టుకుంటుంది, అంటే మన గుండె కంటే 20 రెట్లు వేగంగా. ఈ చిన్న జీవి రోజుకి తన బరువు కంటే 2 రెట్లు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే అది బ్రతకలేదు. నంబర్ 3, చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నాడని అనుకుంటాం కదా, కానీ నిజం ఏంటంటే చంద్రుడు ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్స్ భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడు. దీనికి రీజన్ భూమి తిరగడం వల్ల ఏర్పడే గురుత్వాకర్షణ తరంగాలు. ఈ స్పీడ్ లో కౌంట్ చేస్తే కొన్ని lakhs of years తర్వాత చంద్రుడు మనకు చిన్నగా కనిపిస్తాడు. సూర్యగ్రహణాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నంత అందంగా కనిపించవు. ఇది మన గ్రహం చంద్రుడి మధ్య రిలేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూపిస్తుంది. నంబర్ 4, పాములు శబ్దాన్ని వినలేవు, ఎందుకంటే వాటికి చెవులు ఉండవు. కానీ అది వాటి బలహీనత కాదు. పాములు నేలపై కదలికలను వాటి దవడ ఎముకల ద్వారా తెలుసుకుంటాయి. ఆ సౌండ్స్ మెదడుకి పంపి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటాయి. ఎగ్జాంపుల్కి నువ్వు నడిస్తే ఆ వైబ్రేషన్ ద్వారా పాము నిన్ను గుర్తిస్తుంది. కాబట్టి అడవిలో నడిచేటప్పుడు జాగ్రత్త. నంబర్ 5, ఒక మెరుపు తాకిడితో 1 బిలియన్ వోల్ట్స్ పవర్ ఉంటుంది. ఇది 30 డిగ్రీల సెల్సియస్ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అది సూర్యుడి ఉపరితలం కంటే 5 రెట్లు వేడిగా ఉంటుంది. ఈ పవర్ ఒక రోజుకి 10 లక్షల ఇళ్లకు కరెంట్ జనరేట్ చేయగలదు. ప్రపంచంలో ప్రతి సెకండ్లో 100 మెరుపులు తాగుతాయని తెలిస్తే ఈ పవర్ని స్టోర్ చేస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించండి. నంబర్ 6, మన డిఎన్ఏలో 99.9% అందరిలో ఒకేలాగా ఉంటుంది. ఓన్లీ 0.1% మాత్రమే ఒకరి నుంచి ఒకరిని డిఫరెంట్గా ఉంచుతుంది. ఈ 0.1% వల్లే మన కలర్, హైట్, ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ వాళ్ళం అన్నమాట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మన డిఎన్ఏలో కొంత భాగం చింపాంజీలతో 98% ఒకేలా ఉంటుంది. కాబట్టి మనం ఈ నేచర్తో ఎంత కనెక్ట్ అయ్యామో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నంబర్ 7, మెక్సికోలోని ఆర్బోల్ డెల్ ట్యూల్ అనే చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద ట్యాంక్ ఉన్న చెట్టుగా గుర్తించబడింది. ఇది ఎంత పెద్దదంటే దీని క్రింద 14,000 మంది సింపుల్గా నీడలో కూర్చోవచ్చు. ఈ చెట్టు దాదాపుగా 2,000 సంవత్సరాల నుంచి బ్రతికి ఉంది. చరిత్రలో ఎన్నో సంఘటనలకు సాక్షిగా నిలిచింది. దీని వెయిట్ 600 టన్నులకు పైగా ఉంటుందని అంచనా. నంబర్ 8, ఒక చీమ దాని బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది. ఒక మామూలు చీమ 2 మిల్లీగ్రాములు ఉంటే అది 100 మిల్లీగ్రాముల వరకు లిఫ్ట్ చేస్తుంది. మనం ఇదే లెక్క ప్రకారం అయితే 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి 3,500 కిలోలు అంటే 3.5 టన్నులు ఎత్తాలి. చీమలు ఈ బలాన్ని వాటి చిన్న కాళ్ళలోని ప్రత్యేక కండరాలతో సాధిస్తాయి. ఇది నేచర్లోనే అద్భుతమైన డిజైన్. నంబర్ 9, సముద్రంలో 95% ఇంకా మనం చూడలేదు. చూసింది 5% మాత్రమే. లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్. ఇది 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అక్కడ పెడితే అది కూడా మునిగిపోతుంది. ఈ లోతుల్లో వింత జీవులు, అగ్నిపర్వతాలు, నిధులు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంకా ఎన్నో రహస్యాలు బయటపడాల్సి ఉంది. నంబర్ 10, ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయి. 2 గుండెకి రక్తాన్ని శరీరంలోని భాగాలకు రక్తాన్ని పంపితే 3వ గుండె ఆక్సిజన్ని పంపిస్తుంది. ఒక గుండె ఆగిపోయినా అది బ్రతకగలదు, ఎందుకంటే మిగతా 2 ఉన్నాయి కదా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి దాని చర్మంలోని ప్రత్యేక కణాలు ఉపయోగపడతాయి. నంబర్ 11, ప్రాచీన ఈజిప్ట్స్ లో పిల్లులను దేవుళ్ళగా ఆరాధించేవారు. వాటిని బాస్టెడ్ అనే దేవతతో అనుసంధానం చేసేవారు. ఒక పిల్లి చనిపోతే చాలా దుఃఖంతో ఏడుస్తారు. ఎవరైనా పిల్లిని కొట్టినా వాళ్ళకి మరణశిక్ష విధించేవారు. ఈ సాంప్రదాయం వాళ్ళకి పిల్లులు ఎంత ముఖ్యమో చూపిస్తుంది. నంబర్ 12, సూర్యుడు ఒక సెకండ్లో రిలీజ్ చేసే పవర్ 380 మెటావాల్స్, అంటే 380 తర్వాత 24 సున్నాలు. ఇది భూమిపై మనం 1,00,000 సంవత్సరాలు వాడే శక్తి కంటే ఎక్కువ. సూర్యుడికి ఈ శక్తి అణుసంలీన ప్రాసెస్ వల్ల వస్తుంది. ఇందులో హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఈ శక్తి లేకపోతే భూమి మీద జీవం అసాధ్యం. నంబర్ 15, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దీని పొడవు 21,196 కిలోమీటర్లు. దీన్ని 2,000 సంవత్సరాల క్రితం శత్రువుల నుంచి రక్షణ కోసం కట్టారు. దీన్ని నిర్మించడానికి లక్షల మంది కార్మికులు పనిచేశారు. చాలా మంది అక్కడే చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ కూడా గోడల్లోనే కలిసిపోయాయని ఒక పుకారు ఉంది. ఇది చంద్రుడి నుంచి చూసినా కనిపిస్తుందని చెప్పిన అతిపెద్ద అబద్ధం. కానీ దీని గొప్పతనం అంతా ఇంత కాదు. నంబర్ 16, శని అండ్ బృహస్పతి గ్రహాల వాతావరణంలో డైమండ్ వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రహాల్లో మిథేన్ అధికంగా ఉంటుంది. అది హీట్ అండ్ ప్రెషర్ వల్ల కార్బన్గా మారి చివరికి డైమండ్స్గా మారుతాయి. ఈ డైమండ్స్ వేల కిలోమీటర్లు పడిపోతాయి, కానీ అవి గ్రహ లోతుల్లో కరిగిపోతాయి. నంబర్ 17, భూమి తిరగడం వల్ల ఒకరోజు 24 గంటలు ఉంటుంది కదా,
కానీ ఒకరోజు పొడవు కొంచెం కొంచెం పెరుగుతుంది. దీనికి రీజన్ చంద్రుడు గురుత్వాకర్షణ వల్ల భూమి తిరగడం స్లో అవుతుంది. 100 సంవత్సరాలకు ఒక రోజు 1.7 మిల్లీ సెకండ్స్ పెరుగుతుంది. కొన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత ఒక రోజు 25 గంటలుగా ఉండొచ్చు. నంబర్ 18, మన బాడీలో 0.0 కిలోల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మన కణాల కంటే ఎక్కువ నంబర్లో అవి ఉన్నాయన్నమాట. ఈ బ్యాక్టీరియా ఫుడ్ని డైజెస్ట్ చేయడం, ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి పనిచేస్తుంది. ఒక మనిషి బాడీలో 40 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని అంచనా. ఇవి లేకపోతే మనం బ్రతకలేం. నంబర్ 20, ప్రపంచ సముద్రాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఇది బంగారు ముక్కల రూపంలో కాదు, సముద్ర నీటిలో చిన్న చిన్న కణాలుగా కలిసి ఉంటుంది. 1 లీటర్ సముద్ర వాటర్లో 13 బిలియన్ భాగాల్లో 1 భాగం బంగారం ఉంటుంది. దీన్ని బయటకు తీయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇప్పటి వరకు ఎవరు సీరియస్గా ట్రై చేయలేదు. ఒకసారి ఊహించండి, సముద్రంలో ఈ బంగారం మొత్తం బయటకు తీస్తే ఎంత ధనవంతులం అయిపోతామో. సో ఇదే మన ఇవాల్టి ఫ్యాక్ట్స్ వీడియో. మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్స్ ఏదో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అండ్ ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.